ఇప్పుడు మనము ఆల్రెడీ చెప్పేది ఏంటిదంటే ఎగ్జామ్ పేపర్లో ఆర్థమెటిక్ పార్ట్ అనమాట. అంటే జిఎస్ ఆర్థమెటిక్ అనేది రెండు ఇచ్చారు కదా. దాంట్లో ఆర్థమెటిక్ అనేది మనకి ఫస్ట్ ఇచ్చాము. సో ఫస్ట్ 50 క్వశ్చన్స్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఒక 25 క్వశ్చన్స్ అనేది ఈరోజు, ఒక 25 క్వశ్చన్స్ అనేది రేపు అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో పొద్దున రాసిన ఎగ్జామ్ పేపర్ చాలామంది స్టూడెంట్స్ వివిధ ఇన్స్టిట్యూట్లలో చదివిన వాళ్ళు ఏమంటారు, సార్ మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, అది ఇది అనిపిస్తుంది. అది చాలా ఈజీ అమ్మ. వాళ్ళకి ఎందుకు డిఫరెంట్ అనిపించిందో నాకు తెలియదు, కానీ అది చాలా ఈజీ పేపర్ అన్నమాట. నేను పెద్దగా ఏమి ఇవ్వాలి, కనీసం టెస్ట్ నెంబర్ 1 అయినా చాలా టఫ్ ఇచ్చాను, కానీ టెస్ట్ నెంబర్ 2 అసలు టఫ్ ఇవ్వలేదు. చాలా ఈజీ అంటే చాలా ఈజీగా ఇచ్చాను. ఇది చూడండి, ఇక్కడ పి మరియు క్యూ అనే పైపులు ఒక ట్యాంకును వరుసగా 18 మరియు 27 నిమిషాలలో నింపగలవు. ఎప్పటికైనా టైమ్ అండ్ వర్కులలో ఇది ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం ఎల్సిఎం తీయాలి, నింపగలం. కానీ ఆర్ అనే పైపు 54 నిమిషాలలో ఖాళీ చేయదు. 18, 27, 54 ఎల్సిఎం ఎంతమ్మా? 108. ఎప్పటికైనా టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్లు మొత్తం చదవద్దు, చదివేటప్పుడే దాని గురించి మనం చేసేయాలి. ఇది 6 వస్తుంది, ఇది 4 వస్తుంది, ఇది 2 వస్తుంది, ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్. కానీ ఆర్ అనేది ఏంటిదమ్మా? మైనస్. అవునా కాదు? అయితే ఖాళీ చేయాలి. పి మరియు క్యూలు కలిసి 6 నిమిషాలు తర్వాత, అంటే పి మరియు క్యూలు కలిసినాయంట. పి మరియు క్యూలు కలిసి 6 నిమిషాలు తెరిచిరు. అంటే ఇద్దరు కలిస్తే ఎంతమ్మా? 10 తెరిచిన తర్వాత 10 × 2 ఎంత? 20. అంటే ఈ యొక్క ట్యాంక్ మొత్తం 108 లీటర్స్ ఉంటుంది. ఈ రెండు తెరిచి 20 లీటర్స్ నింపినరు. 20 లీటర్స్ నింపిన తర్వాత అప్పుడు ఏం చేశారు? తెరిచి ఆ పైన మూసేశారు. మళ్ళీ ఈ రెండింటిని మూసేశారు. ఎందుకు మూసేశారు? సంథింగ్ దీంట్లో ఏమో పడ్డదేమో, లేకపోతే ఏమో ఉన్నదేమో, మళ్ళీ ఎక్కువ నింపితే నీళ్ళు వేస్ట్ అయిపోతుందని తెరిచిన తర్వాత ఇది ఓపెన్ చేశారు. అంటే ఇది నిమిషానికి ఎంత బయటకు పంపిస్తుంది? 2 బయటకు పంపిస్తుంది. అంటే ఇప్పుడు అర్థమైంది, ఈ 20 ఖాళీ అయిపోతుంది. 20 ఖాళీ అయిపోయిందనుకో, -2 అంటే ఎంతసేపట్లో ఖాళీ అయిపోతుంది? 10 మినిట్స్లో ఖాళీ. సారీ అంతేనా? సారీ 6, 4, 10, 10 2s 20. సారీ ఇక్కడ 6 నిమిషాలు కదమ్మా, నేను 2 వేసిన. సారీ 6 × 4, 6 × 4 అంటే సరే 6 + 4, 10 × 6 అంటే ఎంతమ్మా? ఇక్కడ 60. అంటే ఇది మొత్తం 60 ఉంది. ఇప్పుడు ఈ రెండు క్లోజ్ అయిపోయింది. ఈ 60ని ఇప్పుడు నిమిషానికి 2 బయటికి వెళ్ళిపోతే ఎన్ని నిమిషాలు పడుతుందమ్మా? 30 మినిట్స్ పడుతుంది. చిన్న మిస్టేక్ అయిపోయింది, పెద్దగా ఏం లేదు. ఇది 2 తీసుకున్నామా, కాన్సెప్ట్ మాత్రం సేమ్ కదా. అది జస్ట్ ఏంటంటే అక్కడ 2 తీసుకున్నాను, ఇక్కడ 6 బదులు 2 తీసుకున్నాను అంతే. అక్కడ పెద్ద నేను చేసిన రాంగ్ మిస్టేక్ కూడా ఏమీ లేదు. మీరు ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఎప్పుడైతే ఆర్థమెటిక్లో యాప్టిట్యూడ్లో మీకు క్వశ్చన్ కనుక అర్థమైందనుకోమ్మా, సగం ఆన్సర్ దాంట్లోనే ఉంటుంది. చాలామంది ఫ్యాకల్టీలు ఏం చేస్తారంటే క్వశ్చన్ని చెప్పరు, దాన్ని అర్థమయ్యేటట్టు చెప్పరు. మొత్తము దాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, మీకు ఎన్ని స్టెప్లలో చేసారు అదే నేర్చుకుంటూ ఉంటారు. అది కంప్లీట్గా రాంగ్ అనమాట. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి అమ్మా. ఏబి అనే పైపులు నింపబడతాయి. సి పైపు ఖాళీ చేసే పైపు. ఏబీలు వరుసగా 72, 90 నిమిషాలలో ట్యాంకును నింపగలం. మూడో పైపుని కలిపి తెరిచినప్పుడు ఆ ట్యాంకు 2 గంటలలో నింపుతుంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, చాలామందిని ఇక్కడ కూసోబెడుతుంది ఈ క్వశ్చన్. అయితే సి అనే పైపు 2 గంటలలో, మొత్తము 2 గంటల్లో నిండిపోతుంది. ఏ మరియు బీలు కలిసి 12 నిమిషాలు తెరిచి ఉంచారు, తర్వాత మూసివేశారు. సి తెరవబడుతుంది. ట్యాంకు క్రింద తర్వాత ఖాళీ. ట్యాంక్ మొత్తము ఎన్ని నిమిషాలలో ఖాళీ అవుతుంది అని క్వశ్చన్ వేసాను. ఎన్ని నిమిషాలలో ఖాళీ అవుతుంది అని క్వశ్చన్ వేసాను. జాగ్రత్తగా వినండి. కొంచెము ట్రాన్స్లేట్ అనేది కొంచెం మిస్టేక్ అయిపోయింది, ఏం లేదు ఆడ. ట్యాంకును మొత్తము క్రింద ఎన్ని నిమిషాలలో ఖాళీ అవుతుంది అంటే ఆప్షన్ని సూచిస్తుంది అక్కడ. జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మిమ్మల్ని కూసబెడుతుంది. ఇక్కడ 90కి 72కి ఎల్సిఎం ఎంత? 360 అమ్మ. 360. 90కి 72కి ఎల్సిఎం ఎంత? 360. ఇది ఎంత వచ్చింది? 5 వచ్చింది, ఇది 4 వచ్చింది. ఇది ఎంతనో మనకి తెలియదు, మనకి. ఇదేంటిది ఏ, ఇదేంటిది బి. ఈ రెండు కలిపితే మనకి ఎంత? 9. ఈ రెండు కలిపి ఎన్ని నిమిషాలు? 120 మినిట్స్ ఫిల్ చేసినాయి. అవునా కదా? 120 మినిట్స్లో మనకి లెక్కకి ఎంత అవుతుంది? 1080 ఫిల్ అవుతుంది. అంటే లెక్కకి ఈ ట్యాంక్ యొక్క కెపాసిటీ, సారీ అమ్మ కొంచెం డిస్టర్బెన్స్ అయింది, ఈ లెక్కకి ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత? 360.
కానీ ఇవన్నీ ఫిల్ చేసింది ఎంత, ఇదంతా ఫిల్ చేసింది ఎంత, 180 ఫిల్ చేస్తుంది, 1080. అంటే 1080లో నుంచి 360 తీసేస్తే మనకి ఎంతమ్మా 0 to ఇది ఎంతమ్మా 720, అవునా కదా. అంటే 720 లీటర్స్ బయటికి వెళ్ళిపోతున్నట్టే కదా. ఇవి లెక్కకైతే 360 నింపాలి, నింపాలి. కానీ ఇది నింపుతుంటే కింద వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది అట్లా మొత్తం నింపడానికి ఎన్ని మినిట్స్ పట్టిందంటే 120 మినిట్స్ పట్టిందంట. 120 మినిట్స్కి లెక్కకి ఎంత అవుతుంది, 1080 అవుతుంది. లెక్కకైతే ఈ ట్యాంక్లో 1080 నీళ్లు పోసినాయి. కానీ దీంట్లో మా అంటే ఫిల్ చేసేది ఎంత, 360 మాత్రమే పడుతుంది. అంటే మిగతా 720 అది ఏం చేసినట్టు, ఖాళీ చేస్తున్నట్టే కదా. అంటే 720 లీటర్స్ ఈ కింద పైపు నుంచి బయటికి పంపింది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. కింది పైపు నుంచి బయటికి పంపింది అంటే ఈ కింది పైపు కూడా 120 నిమిషాలు పనిచేసినట్టే కదా. అంటే 120 నిమిషాలు పనిచేస్తుంది అంటే ఇది ఈ పైపు యొక్క కెపాసిటీ 6 అన్నట్టేగా. అంటే ఈ పైపు యొక్క కెపాసిటీ -6 అన్నట్టే కదా, అవునా కదా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఈ థాట్ అనేది ఇక్కడ చాలామందికి రాదు. ఏం రాదు, 1080 మైనస్ 360 అంటే ఇవి ఎంత చేసినా 360 నింపాలి. కానీ 1080 వాటర్ పోసినాయి ఎందుకు, ఈ 720 వాటర్ని బయటికి పంపించడానికి. సో ఇక్కడ దీని యొక్క కెపాసిటీ తెలిసింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నా అంటే ఏబీలు కలిపి 12 నిమిషాలు చేసిరు. ఈ పైపును 12 నిమిషాలు చేసిన తర్వాత ఏం చేసారు, ఇక్కడ దాకా నిండిన తర్వాత ఆపేసారు. ఇక్కడ ఎంతవరకు నిండింది, ఏ ఆపేసిన తర్వాత ఏ పైపును ఓపెన్ చేసారు, ఈ పైపును ఓపెన్ చేసి ఎన్ని మినిట్స్ పడతాయి అని క్వశ్చన్ వేసిందమ్మా. ఇది 1 ఇది ఎంతమ్మా 2 సో ఆన్సర్ ఎంతమ్మా 18 మినిట్స్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 1కి 2 సార్లు ఈ క్వశ్చన్ని చూడండి. ఇది అంత ఆషామాషి క్వశ్చన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ని మళ్ళీ ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ట్యాంక్ అనేది మొత్తము 360 లీటర్స్ అమ్మ. ఈ ట్యాంక్ అనేది మొత్తం 360 లీటర్స్. 2 పైపులు ఏమో ఫిల్ చేస్తుంది, ఒక పైప్ ఏమో ఎంటీ చేస్తుంది, అవునా కదా. అయితే ఈ మొత్తం 3 పైపులు ఎన్ని మినిట్స్ వర్క్ చేసినాయంట, 2 అవర్స్ వర్క్ చేసినాయి. అంటే 120 మినిట్స్ వర్క్ చేసినాయి. అంటే ఈ 2 పైపులు 120 మినిట్స్ వర్క్ చేయాలి, ఈ పైపు కూడా 120 మినిట్స్ వర్క్ చేయాలి. ఎంత వర్క్ చేసినా ఈ 360 ఫిల్ కావాలి. అయితే ఈ ఫిల్ చేసే బాధ్యత అంతా ఈ రెండింటిదే కదా. అయితే ఈ 120 మినిట్స్ వర్క్ చేస్తే ఎంత ఫిల్ చేస్తాయి, లెక్కకి ఎంత పంపిస్తాయి, 1080 పంపించినాయి. కానీ 1080 పంపించిన తర్వాత మా అంటే ఫిల్ చేయాల్సింది ఎంత, 360. అంటే 360 తీసేస్తే మిగతా 720 అనేది ఆ ఖాళీ చేస్తున్నట్టే కదా. సో ఇది 5 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 6 అవుతుంది. సో జాగ్రత్తగా వినండి ఇక్కడ. అయితే ఇక్కడ ఏమంటుండ్రు, ఇక్కడ ఈ 2 కలిపితేనేమో 9 అవుతున్నాయి, అవునా కదా. ఇది 9 పంపుతుంది, ఇది 9 ఏం చేస్తుంది 6 బయటికి పంపుతుంది, అంటే -3 అంతే కదా. ఈ 2 కలిపి ఎంత పంపుతుందమ్మా 9. ఈ 2 కలిపి 1 నిమిషానికి 9 ఫిల్ చేస్తుంది. ఇంకొకటి 6 బయటికి పంపిస్తుంది. అంటే 1 నిమిషానికి ఎంత ఫిల్ అవుతుంది, 3 కదా ఫిల్ అయ్యేది. అట్లా ఎన్ని నిమిషాలు పనిచేసినాయి, 120 మినిట్సే కదా పనిచేసింది. 120 మినిట్స్ అంటే 360 కదా, మ్యాచ్ అయిపోయింది కదా. అంటే అట్లా అనమాట. అది ఎప్పుడు, ఇది తెలిసినప్పుడే కదా. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఏమంటుండ అంటే ఒకవేళ ఈ ట్యాంకు ఈ 12 నిమిషాలు పనిచేసిన తర్వాత ఇప్పుడు ఈ 2 పైపులని ఆఫ్ చేసిరంట. ఈ 2 పైపులను ఆఫ్ చేసి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే ఇప్పుడు ఈ ఉన్నది ఖాళీ అయిపోతుందిగా. ఉన్నది ఖాళీ కావడానికి ఎన్ని మినిట్స్ పడుతుంది అని క్వశ్చన్ వేసాను. సో మన ఆన్సర్ ఎంతమ్మా 18 మినిట్స్ అనమాట. సో 1కి 2 సార్లు చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి అమ్మా, ఇది చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ 2 రైళ్ళు ఒకే దిశలో గంటకి 42 కిలోమీటర్లు మరియు 84 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నాయి. అయితే మరియు వాటి పొడవు వరుసగా 320, 380 మీటర్స్. నెమ్మదిగా ఉన్న రైలును దాటడానికి వేగంగా ప్రయాణించిన రైలు యొక్క ఎంత సమయం పడుతుంది అంటుండు. అంటే 42 ఏమంటుండు ఇక్కడ, మరియు వరుసగా ఇక్కడ ఏమన్నాడు, 2 రైళ్ళు ఒకే దిశలో అన్నాడు. 2 రైళ్ళు ఒకే దిశలో అంటే అర్థమైందమ్మా, సేమ్ డైరెక్షన్స్ అంటే స్పీడ్స్ ఏమైపోతాయమ్మా మైనస్ అవుతాయి. అంటే ఇది 84, ఇది ఎంతమ్మా 42. మైనస్ అయిందంటే స్పీడ్ అప్పుడు ఏమవుతుంది 42 కదా. మనకు టైం కావాలంటే అర్థమైంది డిస్టెన్స్ బై స్పీడ్.
మనకు స్పీడ్ వచ్చేసింది 42. మళ్ళీ డిస్టెన్స్ ఏంది, రెండింటిని ప్లస్ చేయాలి. 380 ప్లస్ 320 అంటే 600 700. ఇది 700 మీటర్స్, ఇది కిలోమీటర్స్. దీన్ని ఏం చేసుకుందాం, 5/18లోకి రాసుకుందాం. అవునా కాదా? ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమిచ్చిండు, 700 7 6 6 1 6 3 ఇది 1 ఇది 20 23 ఎంతమ్మా 60. సో మన ఆన్సర్ ఎంత, 60. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ. మీకు అదే చెప్తున్నాను, ఒక క్వశ్చన్ హార్డ్ ఇచ్చాను, ఒక క్వశ్చన్ డెడ్ ఈజీ ఇచ్చాను. క్వశ్చన్ పేపర్ ఎప్పుడు కూడా అలాగే తయారు చేయాలి, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిందంటే ఏ మరియు బి యొక్క ప్రదేశాలు 396 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయి. రైలు ఎక్స్ ఏ నుండి బికి బయలుదేరుతుంది మరియు రైలు వై సమాంతర పట్టాలపై ఒకే రోజు ఒకే సమయంలో బి నుండి ఏకు బయలుదేరుతున్నాయి. రెండు రైళ్ళు 5:30 గంటల తర్వాత కలుస్తాయి. అంటే సేమ్ టైం, అంటే ఇది 5:30 గంటలు జర్నీ చేసింది, ఇది 5:30 గంటలలో జర్నీ చేస్తాయి. అయితే రైలు వై యొక్క వేగము ఎక్స్ రైలు కంటే 10 కిలోమీటర్లు ఎక్కువ అయితే రైలు వై వేగము ఎంత అని క్వశ్చన్ వేసిండమ్మా. రైలు వై వేగము ఎంత అని క్వశ్చన్ వేసాం. అంటే దీని అర్థమైందమ్మా, దీని యొక్క అర్థమైంది వై మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నట్టే కదా. అవునా కదా? ఇప్పుడు మామూలుగా ఏంది, ఇది 5.5 అవర్స్ అంతే కదా. మనకు స్పీడ్ రావాలి, స్పీడ్ రావాలంటే డిస్టెన్స్ బై టైమే కదా. డిస్టెన్స్ ఎంత, 396 కిలోమీటర్స్. డిస్టెన్స్ ఎంత, 396 కిలోమీటర్స్. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, 11/2 లాగా రాసుకోవచ్చు. అవునా కదా? 11/2 అంటే ఇది ఎంతమ్మా, 33. ఇదెంత, 36 అంటే ఇది పైకి వెళ్ళిపోతుంది. అవునా కదా? 11 3 ఇంకా 6 36 అంటే ఎంత, ఇది 72. అంటే 72 km/h. ఈ 72 km/h అనేది ఏంది, రెండు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. అవునా కదా? అదే చెప్పింది, ఇక్కడ నుంచి ఇటు, ఇక్కడ నుంచి ఇటు, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. రెండు సేమ్ డైరెక్షన్స్ వస్తే కలువ చాలా దూరం పడుతుంది. ఇది ఏమన్నాడు, ఏ నుంచి బీకి పోతుంది, బి నుంచి ఏకి వస్తుంది. అంటే రెండు ఏ డైరెక్షన్లో వస్తున్నాయి, ఆపోజిట్. ఎక్కడ కూడా డైరెక్షన్ ఇయ్యలే కాదు, క్లియర్గా ఇచ్చింది. ఇక్కడ నుంచి ఒకటి ఇటు పోతుంది, ఒకటి ఇక్కడ నుంచి. అంటే ఏ డైరెక్షన్స్ వస్తున్నాయి, ఆపోజిట్. ఆపోజిట్ డైరెక్షన్స్ వస్తే స్పీడ్స్ అన్నట్టుగా, స్పీడ్స్ అంటే వై ప్లస్ ఎక్స్ అన్నట్టే కదా. ఎందుకు వై ప్లస్ ఎక్స్ రాసిన, ఇక్కడ వై మైనస్ ఎక్స్, వైయే పెద్దగా ఉంది. అంటే వై మైనస్ ఎక్స్ వాల్యూ ఎంతమ్మా, 10. ఇప్పుడు దీనిలో నాకు వై వాల్యూ కావాలి అంటుంది. వై వాల్యూ రావాలి అంటే ఈ రెండింటిని ప్లస్ చేయి, 82/2 అంటే ఆన్సర్ ఎంతమ్మా, 41. సో మన ఆన్సర్ ఎంత, 41. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ క్యాన్సిల్ చేస్తారమ్మా, అవసరం లేదు. మనకి ఎప్పుడైనా పెద్ద వాల్యూ రావాలంటే ఈ రెండింటిని ప్లస్ చేయి, అప్పుడు 82/2 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత, 41. ఎప్పుడైనా స్టార్టింగే చిన్న వాల్యూ రావాలంటే ఈ రెండింటిని మైనస్ చేయి, మైనస్ చేస్తే ఎంత, 62/2 అంటే ఎంతమ్మా, 31. 41 31 72. 41 మైనస్ 31 ఆన్సర్ ఎంత, 10. సో జాగ్రత్తగా చూడండి, నేను అదే చెప్తున్నా, చిన్న చిన్న లాజిక్స్. పెద్దగా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే క్యాన్సలేషన్ చేస్తారు. క్యాన్సలేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఎగ్జామ్ పాయింట్లోనే చేయాలి. ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 72. ఇదేంది, ఎక్స్ ప్లస్ వై అనుకుందాం, అంటే వై ప్లస్ ఎక్స్. అదే అండి, పెద్దగా రావాలి. అంటే ఈ రెండింటిని ప్లస్ చేయి, 82/2 అంటే ఎంతమ్మా మనకి, 41. సో మన ఆన్సర్ ఎంత, 41. ఇది మన ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ అమ్మా, వినయ్, ప్రణీత్ ఈ ఛార్జింగ్ అయిపోయింది ఇక్కడ. రైట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఒకసారి చూడండి, 60 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఎక్స్ అనే ఒక రైలు మరొక రైలు వైని అధిగమించింది. ఆ మరొక రైలు వైని అధిగమించింది. 225 మీటర్ల పొడవున్న ఎక్స్ కదమ్మా, 225 మీటర్ల పొడవున్న రైలు వైని 72 సెకండ్లలో పూర్తిగా దాటింది. ఏది, ఎక్స్ రైలు. 60 km/h వేగంతో ప్రయాణిస్తున్న ఎక్స్ అనే రైలు మరొక రైలుని వైని అధిగమించింది. అంటే అధిగమించింది అంటే ఎక్స్ రైలు యొక్క స్పీడే ఎక్కువ ఉందన్నమాట. అయితే 225 మీటర్ల పొడవున్న వై రైలుని 72 సెకండ్లలో పూర్తిగా దాటింది. రైళ్ళు వ్యతిరేక దిశలో వెళ్తుంటే అవి 18 సెకండ్లలోనే ఒకదాన్ని ఒకటి దాటుతాయి. అయితే ఇక్కడ ఏమంటుండు, ఎక్స్ రైలు యొక్క పొడవు, వై రైలు యొక్క వేగము ఎంత అని క్వశ్చన్ వేసిండు.
సూపర్ క్వశ్చన్, చాలా చాలా మంచి క్వశ్చన్, ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్ అమ్మా ఇది. ఇక్కడ చాలామంది ఇక్కడ నేను చెప్తున్నాను కదమ్మా, ఈ క్వశ్చన్ని ఏ యూనివర్సిటీ దగ్గరకైనా తీసుకుపో, ఎవరి దగ్గరకైనా తీసుకుపో, లేకపోతే మీరైనా చెయ్యండి. ఇది చాలామంది దొరికిపోతారు, పెద్ద పెద్దోళ్ళు కూడా దొరికిపోతారు ఇక్కడ దీంట్లో. నేను ఇక్కడ నాకు జస్ట్ ఇది 72 మినిట్స్ అమ్మా. ఇదేంటిది 72 మినిట్స్, ఇదేంటిది 18 మినిట్స్. ఇది మినిట్స్ కదా, అవునా? అప్పుడు స్పీడ్స్, ఇది టైం కదా, టైంకి రివర్స్ ఏంది స్పీడ్స్. స్పీడ్స్ అంటే ఏంది 18:72. అంటే అప్పుడు రేషియో ఏమొస్తుందమ్మా 1:4 కదా, అవునా కదా? ఈ రెండు ఏ డైరెక్షన్లో ఉన్నాయమ్మా? సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఈ రెండు ఈ టైం ఏ డైరెక్షన్లో ఉంది? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. అంటే మనకి ఒకదాని స్పీడ్ తెలుసు ఎంత 60, ఒకదాని స్పీడ్ తెలుసు 60, ఇంకొక స్పీడ్ కావాలి. ఇక్కడ మనకి 3 ఒకటే ఇయ్యలే, డిఫరెంట్గా ఇచ్చింది ఇక్కడ. ఇంకొకటి తెలిసిందనుకో, రెండింటిని మైనస్ చేస్తాము, ఇక్కడ రెండింటిని ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే మనకి రేషియో ఎంత రావాలి? ఇక్కడ రేషియో ఎంత రావాలి? ఇక్కడనేమో మైనస్ చేస్తాము, ఇక్కడనేమో ప్లస్ చేస్తాం. రేషియో ఎంత రావాలి? 1:4 రావాలి. అసలు మనకి పొడవుతోటి సంబంధమే లేదు, మిమ్మల్ని ట్రాప్ చేస్తారు. చాలా అసలు సూపర్బ్ క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్. కావాలంటే ఈ క్వశ్చన్ని తీసుకుపోయి మీరు ఎక్కడైనా చేయండి, చాలా లెంతీగా చేస్తారు. నేను చాలా సింపుల్గా ఆప్షన్ త్రూ వెళ్ళిపోతాను. నేను ఒక ఆప్షన్ చెప్తాను, మీరు ఎగ్జామ్లో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇంకొకసారి 3 ఆప్షన్స్ చెక్ చేయండి. ఒక ఆప్షన్ వచ్చి నేను 36 తీసుకుంటాను. ఇది 36 అనుకుందాం, ఇది ఎంత అనుకుందాం 36 అనుకుందాం, ఇది 36 అనుకుందాం, అవునా కదా? 60 మైనస్ 36 ఎంత అమ్మా? 24 కదా. 60 ప్లస్ 36 ఎంత అమ్మా? 96 కదా. రేషియో ఎంత వచ్చిందమ్మా మనకి? 1:4. అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. నాకు ఇంకా దీంతో మనకు అవసరం లేదు. ఇంకా మనకి పొడవు ఏదైతే నాకేందమ్మా, పొడవు అది ఎంత ఉంటే నాకెందుకు, ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత అది ఎంత ఉంటే మనకెందుకు, ఇంకా అది ఎంత ఉంటే మనకెందుకమ్మా. అది ఏంటంటే ట్రాప్ చేయడం అంటారు. అంటే నీకు లాజికల్ తెలవాలి ఎప్పటికైనా. క్వశ్చన్ యొక్క లాజిక్ చాలా లాజిక్గా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్ నేను ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత అసలు ఈ క్వశ్చన్ని కొంతమంది అయితే చూడలేదు, భయపడి దాన్ని వదిలేశారు. ఒకసారి చూడండి నేను ఎంత ఈజీగా చేశాను. అంటే ఒక క్వశ్చను ఇక్కడ దాకా నేను ఫార్వర్డ్ చేసి ఇక్కడ నుంచి నేను బ్యాక్వర్డ్ చేశాను. అంటే నీకు ఆ క్వశ్చన్ మీద గ్రిప్ ఉండాలి, ఆ చాప్టర్ మీద గ్రిప్ ఉండాలి. ఆ చాప్టర్ మీద గ్రిప్ ఉంటే 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చిండు? ఇక్కడ నేను యావరేజ్కి వెళ్ళిపోయినమ్మా. ఒక తరగతిలో ఇంగ్లీష్ ఫలితాలను విడుదల చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి 57 మార్కులకు బదులుగా ఎంత ఇచ్చినమ్మా? 95గా నమోదు చేశారు. దీని ఫలితంగా సగటు 0.95 పెరిగింది. ఆ తరగతిలో ఎంతమంది ఉన్నారు? అంటే 57కు బదులుగా, అంటే 57 రాయాల్సింది ఎంత అయిపోయింది? 95గా రాశారు. 57 రాయాల్సింది ఎంత రాశారమ్మా? 95 రాశారు. అంటే అర్థమైంది, పెరిగింది కాబట్టి, నీ స్కోర్ పెరిగింది కాబట్టి యావరేజ్ కూడా పెరుగుతుంది కదా, అవునా కదా? ఎంత పెరిగింది? 95లో నుంచి 57 తీసేసి, అవునా కదా? 95లో నుంచి 55 తీసేసాయి, 95లో నుంచి 55 తీసేసాయి, ఎంత? 40, అవునా కదా? 40లో నుంచి 2 తీసేసాయి, ఎంత? 38. అంటే దీనికి ఒక 38 కలిపి ఇప్పుడు 95 కదా. అంటే కొంచెము మీకు మైనస్లు ప్లస్లు మైనస్లు తెలిసి ఉండాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. అంటే ఇప్పుడు ఎంత? 38. ఈ 38 స్కోర్ ఎక్కువ వచ్చినందుకే యావరేజ్ ఎంత పెరిగిందమ్మా? 95 పెరిగింది. అంటే 0.95 పెరిగింది. దీన్ని ఎట్లా చేస్తాం మనం? 380 పైకి వెళ్ళిపోతుంది. సో 38/0.95 కదమ్మా. దీన్ని ఎట్లా రాస్తాం మనము? 38/95 × 100 రాస్తాం కదా, అవునా కదా? ఇది 19s, ఇది 20s. ఇది లెక్కకైతే నేను క్యాన్సలేషన్లో చెప్పను, కానీ మీరు చేసేసుకోవాలి, అవునా కదా? అంటే స్కూల్లో ఎంతమంది ఉన్నట్టు 40 మెంబర్స్ ఇది. కానీ నేను ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? ఇది యావరేజ్ క్వశ్చన్. యావరేజ్ లాగానే చేయాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అస్సలు వేయొద్దు. చాలామంది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య వేస్తూ ఉంటారు. అది వేస్తే దెబ్బ పడిపోతుంది మీకు,
అవునా కదా? సో ఇది అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి, సేమ్ క్వశ్చన్. ఒక విద్యార్థి మార్కులను 69కి బదులుగా ఎంత వేసారమ్మా? 94గా తప్పుగా నమోదు చేశారు. ఈ లోపంగా కారణంగా సగటు 125 పెరిగింది. ఆ తరగతిలో విద్యార్థుల సంఖ్య సేమ్ ఇచ్చిండు. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో కూడా ఇచ్చిన లెక్కనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తాడు, అందుకే ఈ లెక్క ఇచ్చాను. అయితే ఇది ఒక్కొక్కసారి నాయన లడ్డు కావాలా నాయన లాంటిది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్వశ్చన్ వస్తే 2 వచ్చేస్తాయి, అంటే 25 మార్క్స్ ఎక్స్ట్రా పెరిగింది. ఈ 25 పెరిగినందుకే యావరేజ్ ఎంత పెరిగిందమ్మా? 1.25. నేను 1.25ని 125, ఆ 2 zeros అనేది పైకి వెళ్ళిపోతుంది, 100 అయిపోతుంది. అవునా కదా? ఇది 1s, ఇది 5s, 5 1s 5, 20s. సో మన ఆన్సర్ ఎంత? 20. ఇది మన ఆన్సర్. సో చాలా ఈజీ. అంటే ఇక్కడ మీకు ఇప్పటికైనా అర్థమైందా? క్వశ్చన్ పేపర్ నేను ఎక్కడ హార్డ్ ఇవ్వలేదు, క్వశ్చన్ పేపర్ ఎక్కడ ఈజీగా ఇవ్వలేదు. అంటే క్వశ్చన్ నెంబర్ 17 కాడికి వచ్చేసరికి స్టూడెంట్స్కి కొంచెం చికాకు వస్తుంటుంది. చికాకు వచ్చే టైంలో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసాను ఇక్కడ. అదే అమ్మ, క్వశ్చన్ పేపర్ని తయారు చేసే దమ్ము ఉండాలి. ఎవరినో ఒక స్టూడెంట్స్ని పట్టుకొని ఒక 3-4 బుక్కులు ముందేసి దీంట్లో కొన్ని శనగపప్పులో ఒక చుడువ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేసి ఇట్లా కలిపి మనకి ఇస్తారుగా, అట్లా తయారు చేయొద్దు క్వశ్చన్ పేపర్. అట్లా తయారు చేస్తే నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసినా నీ వాల్యూ అనేది 0, గుర్తుంచుకోండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఒకసారి ఇక్కడ చూడండి అమ్మ. 9 సంవత్సరాల క్రితము 5 సభ్యులు ఉన్న ఒక కుటుంబం యొక్క సగటు వయసు 33 సంవత్సరాలు. అంటే 5 మంది ఉన్నారమ్మ. ఎప్పుడైనా క్వశ్చన్ పెద్దగా ఉంటే ఎప్పుడప్పుడే చేయాలి. 9 సంవత్సరాలు అంటే ప్రజెంట్కి వచ్చేసరికి 9 + 33, అంటే ప్రజెంట్ వీళ్ళ ఏజ్ యావరేజ్ ఎంత? 42. అంతే కదమ్మా, యావరేజ్ ఎంత? 42. అంటే ఎంతమంది? 42 × 5 మెంబర్స్, అంటే ఎంత? 210 మెంబర్స్ ఉన్నారు. ఇది ఒకటి పక్కకు పెట్టండి. అయితే ఇది ఇక్కడి వరకు నేను క్వశ్చన్ చదివేశాను, దాన్ని చేశాను. 9 సంవత్సరాల క్రితం 5 సభ్యులు ఉన్న కుటుంబం యొక్క సగటు వయసు, అంటే ఇది 9 years బ్యాక్. ప్రజెంట్కి వచ్చేసరికి 9 కలిపితే 42. 42 × 5 ఎంత? 200. 200 + 10, 210. అంటే వీళ్ళు టోటల్ 5 మెంబర్స్ అన్నమాట. ఇప్పుడు 3 కొత్త సభ్యులు చేరారు, అంటే 3 కొత్త వాళ్ళు చేరారు. వారి వయసు వరుసగా 8 సంవత్సరాల అంతరాలతోటి ఆరోహణ క్రమంలో ఉంది. అంటే అర్థమైంది అంటే ఒక్కొక్కల గ్యాప్ 8 ఉంది. అంటే ఫస్ట్ ఓడికి సెకండ్ ఓడికి గ్యాప్ 8, సెకండ్ ఓడికి థర్డ్ ఓడికి గ్యాప్ 8 years అన్న. అంతరాలు అంటే మళ్ళీ వేరే విధంగా అనుకున్నాను. అంటే ఒకడికి మధ్యలో గ్యాప్ 8 years ఉంది. అయితే ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క ప్రస్తుతం సగటు వయసు 9 సంవత్సరాల క్రితం వయసు ఎంత క్రితం ఉండేటట్లు ఉన్నది. అంటే ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు కుటుంబంలో? 8 members ఉన్నారు. 9 సంవత్సరాల క్రితం వాళ్ళ యొక్క యావరేజ్ ఎంత ఉంది? ఇక్కడ 33 ఉంది. అంటే ఇప్పుడు ఈ 8 మంది యావరేజ్ కూడా 33, అంటే 240 + 24, 264 ఉంది. ఎంత ఉందమ్మా? 264 ఉంది. అవునా కాదు? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఆరోహణ క్రమంలో ఉంది. కుటుంబం యొక్క ప్రస్తుత సగటు వయసు, అంటే 3 ఉన్నారు కదా, ఎక్స్ట్రా 3, అంటే మొత్తం 8 మంది. 9 సంవత్సరాల క్రితము ఎంతైతే ఉందో అంత ఉంది. 9 సంవత్సరాల క్రితం ఎంత ఉంది? 90, అంటే 264. అంటే వీళ్ళకి గ్యాప్ ఎంత? వీళ్ళకి గ్యాప్ ఎంత? 264లో నుంచి 210 తీసేస్తే ఎంతమ్మా? 54 ఉంది. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా, ఈ 54 ఎవరిది? కొత్తగా వచ్చిన 3 ఉన్నారు. ఈ కొత్తగా వచ్చిన 3 ఎవరు? A, B, C 3 ఉన్నారు. అవునా కాదా? అయితే దీంట్లో ఏమన్నాడు? అయితే పెద్దవాడి వయసు ఎంత? కొత్తగా వచ్చిన పెద్దవాడి వయసు ఎంత? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నేను ఇక్కడ ఒక చిన్న కండిషన్ చెప్తే జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే, ఒకడు ఏజ్ 20 సంవత్సరాలు అనుకుంటాను. ఒకడు ఏజ్ ఎంత? 20 సంవత్సరాలు. ఇంకొకని ఏజ్ ఎంత? 28 సంవత్సరాలు అనుకుంటాను. అవునా? ఇంకొకటి ఏజ్ ఎంత? 36 సంవత్సరాలు అనుకుంటాను. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ 28లో 8 పక్కకు తీసేసిన, అంటే ఇప్పుడు వీడు ఎంత అవుతాడు? 20 అవుతాడు కదా. ఈ 36లో 16 పక్కకు తీసిపెట్టిన, 16 పక్కకు తీసిన, వీడు ఎంత అయిండు? 20 అయిండుగా. అప్పుడు 3 సమానమయ్యారు కదా. అంటే ఇప్పుడు 20, 20, 20, అంటే ఇప్పుడు 3 సమానం. ఎప్పుడు? వీని దాంట్లో 8 సంవత్సరాలు పక్కకు తీసి, వీని దాంట్లో 16 సంవత్సరాలు పక్కకు తీస్తే
ఎంత అయ్యారు? ముగ్గురు సమానమే. ఇప్పుడు ఒకసారి కౌంట్ చేయమ్మా. ఇది 30, 20, 50, 50 ఇది ఎంత? 70, 84. జాగ్రత్తగా చూడండి. 84లో 8 పక్కకు తీసి పక్కకు పెట్టుకున్నా, 16 తీసి పక్కకు పెట్టుకున్నా. అంటే 8, 16 ఎంత? 24 పక్కకు తీసి పెట్టినా. 24 పక్కకు తీసి పెడితే ఎంత? 60. 60లో ముగ్గురికి సమానంగా పంచితే ఎంత? 20, 20. అంటే వీడి 20 వచ్చేసిండు, వీడి 20 వచ్చేసిండు, వీడి 20 వచ్చేసిండు. వీని 8 వీడికి ఇచ్చేసి 28 అవుతాడు. వీడు 16 వీడికి ఇచ్చేసి ఎంత అవుతాడు? 36 అవుతాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఇది కూడా అలాగే చేయాలి. ఇప్పుడు 54లో ఏం చేయాలమ్మా? 54లో ఏం చేయాలి? 8 పక్కకు పెట్టు, 8 సంవత్సరాల డిఫరెన్స్గా. మళ్ళీ 16 పక్కకు పెట్టు, 24. అంటే 54లో 24 పక్కకు పెడితే 30. ఈ 30 ముగ్గురికి సమానంగా పంచు. అంటే 10, 10, 10. పెద్దోడు సెకండోడు రావాలంటే 8 కలుపు, హైయెస్టోడు కావాలంటే 16 కలుపు. సో మన ఆన్సర్ ఎంత? 26. ఇది మన ఆన్సర్. నేను క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1కి 2 సార్లు ఈ క్వశ్చన్ చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, వెరీ వెరీ డేంజరస్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని కూర్చోపెడుతుంది. ఇక్కడ పెద్దవాడు అనగానే మీకు సడన్గా స్ట్రైక్ కాదు. అందరు ఇక్కడ దాకా చేస్తారు. తర్వాత దీన్ని ఎలా చేయాలో చాలామంది స్టూడెంట్స్కి తెలియదు. ఓకేనా? ఇలాంటివి మనం ఒక 3-4 చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. అదే చెప్తున్నాను మీకు. మార్నింగ్ 9 నుంచి 11 వరకు మనకు ఆర్థమెటిక్స్ స్పెషల్ బ్యాచ్ అనేది ఉంటుంది మనకి అశోక అకాడమీలో. మీరు డెఫినెట్లీగా రండి, ఒక 4 రోజులు క్లాస్ వినండి. క్లాస్లో కూడా ఇదే విధంగా చెప్తున్నానా, లేకపోతే క్లాస్లో జూజుబీ లెక్కలు ఇచ్చి ఎగ్జామ్లో హై లెవెల్ లెక్కలు ఇస్తున్నా? అది రాంగ్. నేను క్లాస్లో ఏ లెవెల్ అయితే లెక్కలు చెప్తానో, క్లాస్లో ఏ విధంగా అయితే ప్రొనౌన్సియేషన్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి కాదు, క్లాస్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. అంటే ఈ స్టైల్లోనే ఉంటుంది. ఏ లెక్కలైనా ఈ స్టైల్లోనే చెప్తాం మేము. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 20, 19 క్వశ్చన్ ఏది? ఓకే అమ్మ, ఇది ఒకటి స్కిప్ అయినట్టుంది. ఓకే, నెక్స్ట్ పార్ట్లో చెప్పేస్తాను అది. ఇక్కడ ఇది చూడండి. 1650 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలల్లో బాలుర్ల సంఖ్య బాలికల సంఖ్యల యొక్క నిష్పత్తి 6:5. అయితే 124 మంది కొత్త బాలుర్లు చేరితే, కొంతమంది కొత్త బాలికలు చేర్చుకుంటే ఆ నిష్పత్తి 4:3గా మారితే, కొత్తగా చేరిన బాలికల నిష్పత్తి, కొత్తగా చేరిన బాలుర్ల నిష్పత్తి ఎంత? కొత్తగా చేరిన బాలుర్లు అంటే ఎంతెంతమంది జాయిన్ అయ్యారు? బాయ్స్ గర్ల్స్ యొక్క రేషియో అంటుండు. న్యూ బాయ్స్ న్యూ గర్ల్స్ అంటే బాయ్స్ కన్ఫామ్గా ఇచ్చేసిండు ఎంత? 124 ఇచ్చిండు. గర్ల్స్ ఎంతమందో తెలియదు, అది కనుక్కోవాలి. ఇది 3 టేబుల్లో పోదు. సో ఇది ఆన్సర్ కాదు. ఎందుకు? బాయ్స్ని 3 టేబుల్లో అంటే ఇది ఖచ్చితంగా 124 కదా, 3 టేబుల్లో పోతుంది అంటుండే ఇక్కడ. ఎందుకు? మనుషులను ఎప్పుడు కూడా పాయింట్స్ లాగా డివైడ్ చేయలేం. సో ఇది ఆన్సర్ కాదు. సో ఇది ఏదైనా ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకసారి ఇది చూద్దాం. ఒకటే ఆప్షన్ ఉంటే ఒకటే పెట్టచ్చు. ఇక్కడ 11 పార్ట్స్ అమ్మ. 11 పార్ట్స్ వాల్యూ మనకి 1650. అంటే ఇది 1 జా, ఇది 15 జా, అంటే 150. 156 జా ఎంత అమ్మ? 900. ఇది బాయ్స్, ఇది 750 గర్ల్స్. అవునా కదా? వీళ్ళు 124 మెంబర్స్ ఎక్స్ట్రా జాయిన్ అయ్యారు. ఎక్స్ట్రా జాయిన్ అవుతారా అంటే మనకి ఎంత? 1024. ఇక్కడ ఎంతమంది జాయిన్ అయ్యారో మనకి తెలియదు, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇది కూడా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు దీని యొక్క రేషియో మనకి ఎంత ఇచ్చిందమ్మా? 4:3 ఇచ్చింది. అవునా కదా? అంటే 4 పార్ట్స్ అంటే ఒక్కసారి చూడండి. 4 పార్ట్స్ వాల్యూ 1024 అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంతనో కనుక్కుందాం. అవునా కదా? అయితే ఇక్కడ 4:3 అన్నమ్మా. రైట్, 4:3. ఇది 4 1 జా, 4 2 జా, 8, మళ్ళీ 2, 4 5 జా. అవునా కదా? 4 5 జా 20, 4 6 జా 26, 6 4 జా 24. అంటే 256 × 3 అంటే మనకి ఎంత వస్తుంది? 750 ప్లస్ 18, 768. అంటే ఇక్కడ ఉండవలసిన నెంబర్ ఎంత? 768.
అంటే 768 మెంబర్స్ ఉన్నారు అంటే ఇక్కడ 750 ఉండే 768 ఉన్నంటే ఇక్కడ నెంబర్స్ 18 మెంబర్స్ యాడ్ అయినట్టే కదా. ఇక్కడ 124 మెంబర్స్, ఇక్కడ 18 మెంబర్స్. సో మనది రేషియో ఎంతమ్మా? 18:124. ఈ 18:124 అంటే 9:62. సో మన ఆప్షన్ నెంబర్ డి. సో తప్పదమ్మా, కొంచెం ఇది ఫాస్ట్గా చేయాలి క్యాలిక్యులేషన్స్ అనేది. ఇగో ఎప్పటికైనా సేమ్ క్వశ్చన్స్ ఉండవు. 50 ఓవర్లో 300 బాల్స్ వేస్తే 300 బాల్స్ ఒక్కలాగా ఉండవు. ఒకటి ఇన్ స్వింగ్ ఉంటుంది, అవుట్ స్వింగ్ ఉంటుంది, యార్కర్ ఉంటుంది, వైడ్ ఉంటుంది, షార్ట్ బాల్ ఉంటుంది. అట్లా డిఫరెంట్గా వేస్తారు. ఇదే విధంగా కూడా ఇది కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. అవునా కదా? సో ఇది పార్ట్ 1 అమ్మ. రేపు నెక్స్ట్ డే లైవ్కి, ఇట్లాంటి లైవ్కి మనకి పార్ట్ 2కి ఎంటర్ అవుతాం. సో మీరు చెప్తున్నారు కదమ్మా, డైలీ మనకి 9 o'clock అనేది మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 9 o'clockకి మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రోజు. ఇప్పటికీ స్టార్ట్ అయ్యి జస్ట్ ఒక 50 క్వశ్చన్స్ మాత్రమే అయిపోయినాయి. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, 50 క్వశ్చన్స్ మాత్రమే అయిపోయినాయి న్యూ బ్యాచ్లో. 9 to 11 అనేది స్టార్ట్ అవుతుంది మనకి. గ్రూప్ 2 లెవెల్లో జిఎస్ ఉంటుంది. ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది మనకి ఎస్ఎస్సి సిజిఎల్స్ లెవెల్లో ఉంటుంది. సో మన అశోక అకాడమీకి వచ్చి మీరు అప్రోచ్ అవ్వండి. పాత పద్ధతిని పక్కకు పెట్టండి, న్యూగా ఆలోచించండి, అప్డేట్గా ఆలోచించండి. ఎప్పుడైతే అప్డేట్గా ఆలోచించలేదో మనం నోకియా లెవెల్లో అయిపోతాం. నోకియా ఫోన్ ఒక స్టేజ్లో ఇండియాని కాదు ప్రపంచాన్ని శాసించింది. ఎప్పుడైతే అది అప్డేట్ కాలేదో అది పతనానికి పోయింది. అందుకే ఐఫోన్ అనేది ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. 1 yearకి ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది, వర్షన్ అప్డేట్ అవుతుంది. అది అందుకే ఇంకా స్టిల్ ఉంది. మనం 90sలో ఉన్న చాలామంది, కానీ ఆశా చాక్లెట్ గురించి మీకు తెలుసు. అప్పుడు ఆశా చాక్లెట్ ఉంది, అప్పుడు కూడా డైరీ మిల్క్ చాక్లెటే ఉంది. కానీ ఇప్పుడు ఆశా చాక్లెట్ లేదు, ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది. ఏం చేస్తాడు డైరీ మిల్క్ చాక్లెట్ అనేది? ఎప్పుడు అప్డేట్ చేస్తాడు. ఒకటి సిల్క్ అంటాడు, ఒకటి బాదం అంటాడు, ఒక కిస్మిస్ అంటాడు, సంథింగ్ డిఫరెంట్ అంటాడు. ఎప్పుడైతే అది అప్డేట్ లేకపోతాయో మనుషులే కాదు, వ్యవస్థలే కాదు, అందరికీ పతనం అయిపోతారు. ఒకప్పుడు కెమెరా అంటే కొటాక్ ఉండేది, ఇప్పుడు కొటాక్ అనేది కెమెరానే లేదు. ఎందుకు? ఆయన అప్డేట్ కాలేదు. అప్పుడు కూడా రీల్స్ తీసి అట్లనే ఉన్నాడు. అప్పుడే సోనీ, ఈ కొడాక్, వీళ్ళందరూ ఏమైపోయారంటే చిప్స్లోకి వచ్చేసి చిప్స్ రాగానే కొటాక్ పడిపోయింది. ఎప్పుడైతే అప్డేట్ ఉంటారో వాళ్ళు మాత్రం స్టిల్ అనేది రేస్లో ఉంటారు. ఎవరైతే అప్డేట్లో ఉండరో అది వ్యవస్థ కానీ మనిషి కానీ పతనం అయిపోతారు. మీరు అప్డేట్ కండి, స్టూడెంట్స్ కూడా అప్డేట్ కావాలి. ఇంకా పాత పద్ధతులు వదిలేసేయండి. ఆ 110/100 రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మీకు ఈ క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరూ ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.